బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం రూతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం రూతు గ్రంథం విమోచన గ్రంథం అన్యురాలైన రూతు మోయాబు దేశములో కోల్పోయెను తన సొత్తు నిరాధారమాయెను బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని ఆధారమాయెను వెలుగునిచ్చెను ఆధారమాయెను వెలుగునిచ్చెను రూతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం రూతు గ్రంథం విమోచన గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా, షాలోమ్. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. సకాలానికి వచ్చిన మిమ్మలను తన వాక్య సమృద్ధి చేత ఆ ప్రియ ప్రభు మనలను దీవించునుగాక. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం క్రమంగా నేర్చుకుంటున్నాం. వచనం వెంబడి వచనం ధ్యానం చేయడం చాలా కష్టమైన విషయం. కానీ ప్రభు యొక్క మహాకృప వలన ఈ వయసులో నా మట్టుకు నేను ఎంతగా కష్టపడవలసి వస్తుందో నాకు తెలుసు. నా ఆరోగ్యం ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రియ ప్రభు యొక్క వాక్యంపై ఉన్న మమకారం, ఈ వయసులో కూడా ఆ వాక్యాన్ని నేర్చుకోవాలనే తపన ఈ వచనం వెంబడి వచ్చిన ధ్యానాలకు దారితీసింది. కాబట్టి జాగ్రత్తగా వినుమని ఈ మాటలు నేను చెప్పాను. నేను ప్రార్థన చేసి ఇక రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ కుమారునిక మహాకృప ద్వారా ఈరోజు కూడా మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు. ఋతు గ్రంథంలోని సత్యాలు మేము ధ్యానం చేస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు మా హృదయాలు పులకరిస్తున్నాయి నాయన. అనేక విషయాలు సరి చేసుకోవడానికి మీరు సహాయపడుతున్నారు నాయన. ఈ వాక్య ధ్యానాలు మీ కుమారునిక స్వారూప్యంలోనికి రావడానికి అవి ఉపయోగపడుతున్నాయని, మంచి అవకాశంగా ఉంటున్నాయని మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మీ కుమారునిక గుణలక్షణాలు మా జీవితాల్లో సంతరించుకున్నట్లుగా మీరు సహాయపడండి. మీ కుమారుని యొక్క ఆ వినయము, విధేయత నాయనా, ఆ తగ్గింపు మా జీవితాల్లో అనుగ్రహించండి ప్రభువా. మీ కొరకు భూలోకంలో సాక్షులుగా జీవించడానికి సహాయపడండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. రూతు గ్రంథం దయచేసి మీరు తెరిచి ఉంచారని నేను ఆశిస్తున్నాను. చాలామంది చేతుల్లో బైబిల్ ఉండవు. దేవుని వాక్యాన్ని చాలా క్యాజువల్గా
వింటూ ఉంటారు. అది మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చాలా సంవత్సరాలు బట్టి నేను మాట్లాడుతున్నాను. రేడియోలో మాట్లాడాను, టీవీలో మాట్లాడుతున్నాను. కొంతమంది ఈ చెప్పిన విషయాలు ఒక నోటు పుస్తకంలో రాసుకుంటారు. దేవుని నామానికి స్తోత్రం. అట్టి వారిని బట్టి కొంతమంది చాలా క్యాజువల్గా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. అది ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని మరొకసారి నొక్కి చెబుతున్నాను. ఏదైతే విన్నామో అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న వాక్య ప్రకారము జీవించాలి. ఋతు గ్రంథంలో అనేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ క్యారెక్టర్స్ ద్వారా ఋతు గ్రంథంలో ఇంకా రాయబడిన అనేక విశేషాల ద్వారా అనేక పాఠాలు మనము నేర్చుకోవాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గత పాఠంలో ఋతు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం వరకు మనము వచ్చాం. 20వ వచనాన్ని మనము చదువుకోవాలి. దానికి ముందుగా గత పాఠంలో ఏమి చెప్పానో నేను చెప్తున్నాను. నయోమి తన గత 10 సంవత్సరాలు మోయాబు దేశంలో ఉన్న ఆ యొక్క పరిస్థితిని ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. చాలా విచారకరమైన సంగతి. కరువు వచ్చిన వెంటనే యూదా బెత్లెహేమును విడిచిపెట్టడం ఎలీమెలెకు, నయోమికి, తన బిడ్డలకు ఎంత శాపకరమైన పరిస్థితి వచ్చిందో మనము ధ్యానం చేశాం. ఈ ఒక్క ఎలీమెలెక్కే కరువు వచ్చిందా యూదా బెత్లెహేములో? కరువు వచ్చినప్పుడు యూదా బెత్లెహేములో ఇంకా మనుషులు లేరా? అటువంటి పరిస్థితుల్లో ఈ ఎలీమెలెకు అనేవాడు, ఈ నయోమి తన యొక్క బిడ్డలు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడగొచ్చు కదూ. ఎలీమెలెకు సమీప బంధువుడు, ఆస్తిపరుడు ఆయన బోయేజు అదే యూదా బెత్లెహేములో ఉన్నాడు కదూ. బోయేజు ఉన్నాడు అనే సత్యం వీరికి తెలియదా? బోయేజును వెళ్ళి సహాయం అడిగితే ఆయన ఇచ్చేవాడు కదా. అటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబం ఆ మోయాబు దేశానికి వెళ్ళి ఎంత నష్టపడిందో దేవుని వాక్యాన్ని వింటున్నా మనకు అర్థమైంది. ఈ రాత్రి సమయంలో అనేక అననుకూలమైన పరిస్థితులు మన జీవితాలలో వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధానాన్ని విడిచిపెట్టకూడదు. దేవునిని విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. నిస్పృహ నిరాశలకు లోను కాకూడదు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. చాలామంది జీవితాల్లో వారు నిరుత్సాహ పరిస్థితుల్లో పడినప్పుడు లేక వచ్చినప్పుడు ఏమి దేవుళ్ళే, ఏమి గుడిలే, ఏమి వాక్యంలే, ఏమి మీటింగులే అనే ఒక నిర్లిప్తత, నిర్లక్ష్య భావము కనబరుస్తూ ఉంటారు. నా ప్రియ బిడ్డలారా, ఒక తండ్రిగా దేవుని యొక్క దాసునిగా నేను చెబుతున్నాను, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఏవో కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది. జీవితం అంటే పూల పాన్పు కాదు. జీవితంలో హెచ్చులు తగ్గులు ఉంటాయి. అదేమిటి అంకుల్, కొంతమంది సేవకులు ఈ రీతిగా చెబుతున్నారు, విశ్వాస యొక్క జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అని చెబుతున్నారు అని కొంతమంది నాతో మాట్లాడుతూ ఉంటారు. నా ప్రియ బిడ్డలరా, నేను చెబుతున్నాను, వారు యవ్వన ప్రాయంలో ఉన్నారు. వారికి ఇంకా జీవితం అంటే తెలియదు. జీవితం అంటే వారికి అనుభవం లేక వారు వారి యొక్క పరిధిలో మాట్లాడుతున్నారు. దేవుని వాక్యాన్ని వారు క్షుణ్ణంగా అర్థం చేసుకోలేదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పర్యాయాలు వారు చదివారో నాకైతే తెలియదు. చాలామంది డబ్బు పోగు చేసుకోవడమే వారికి తెలుస్తుంది, కానీ దేవుని యొక్క వాక్య సన్నిధిలో సమయాన్ని గడిపి దేవుని వాక్యం యొక్క లోతులను గ్రహించే అనుభవంలోనికి చాలామంది బోధకులు రాలేకపోతున్నారు. చాలా విచారకరమైన సంగతి. వారికి వయస్సు పెరుగుతూ ఉండగా వారి యొక్క కుటుంబ జీవితాలలో
అననుకూలతలు పెరుగుతూ ఉండగా, భార్య మాట వినకుండా జీవిస్తున్నప్పుడు, బిడ్డలు మాట వినకుండా జీవిస్తున్నప్పుడు, బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, ఈనాడు యవ్వన ప్రాయంలో చెప్పిన సేవకులకు అర్థమవుతుంది. నేను జ్ఞాపకం చేస్తున్నాను. నయోమి మోయాబు దేశంలో గడిపిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటుంది. ఇప్పుడు బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు ఎందుకు వచ్చింది? బెత్లెహేమును దేవుడు దర్శించాడు అని వింది. బెత్లెహేములో కరువు అయిపోయింది అని వింది. బెత్లెహేములో కరువు ఇంకా ఉంది అని ఆమె విని ఉంటే ఆమె మోయాబు దేశము విడిచిపెట్టేది కాదేమో. చాలా విచారకరమైన సంగతి. స్వార్థపూరితమైన జీవితం మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క స్వార్థాన్ని మనము చూసుకోకూడదు. నా ప్రియులారా, మనం ఏదైనా కన్సల్ట్ చేయవలసి వస్తే మనము కన్సల్ట్ చేయవలసింది దేవుని యొక్క వాక్యం. ఎంత పెద్ద సేవకులైనా తప్పు చేయడానికి అవకాశం ఉంది. నా ప్రియ విశ్వాసులారా, నేను చెబుతున్నాను, మనము ఏదైనా సలహా తీసుకోవాల్సి వస్తే దేవుని వాక్యంలో నుంచి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క అభిప్రాయాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటుంది ఈ యొక్క నయోమి? సర్వశక్తుడు నాకు బాధను కలుగు చేసెను. సర్వశక్తుడు నాకు ఎంతో దుఃఖాన్ని కలుగు చేశాడు. సర్వశక్తిమంతుడు ఎందుకు దుఃఖాన్ని కలుగు చేస్తాడండి? ఆలోచించాలి. వారి సొంత నిర్ణయము వారికి దుఃఖాన్ని కలుగు చేసింది, కానీ దేవుడు వారికి దుఃఖాన్ని కలుగు చేయలేదు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మన జీవితంలో మన సొంత నిర్ణయాన్ని చేయవద్దు. ముఖ్యంగా యవ్వన బిడ్డలు వయస్సులో పెరుగుతుండగా, వారికి వివాహాలు కానప్పుడు, ఉద్యోగాలు రానప్పుడు సొంత నిర్ణయాలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది నాతో మాట్లాడుతూ అంటూ ఉంటారు, పలానా ఉద్యోగం వస్తుందని నేను కొంత ఆయనకు లంచం కట్టానండి, ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు, డబ్బులు ఇవ్వలేదు, ఉద్యోగం రాలేదు. కాబట్టి నిస్పృహ, నిరాశ. కొంతమంది డబ్బు కట్టి ఉద్యోగము తెప్పించుకొని ఆ ఉద్యోగంలో కొద్ది కాలము క్షేమాన్ని అనుభవించి తదుపరి వారి జీవితాల్లో ఎంతో దుఃఖాన్ని పొందడానికి అవకాశం ఉంది. అన్నా, నా భార్యకు బాగలేదు, నా బిడ్డలకు బాగలేదు. నీ భార్యకు ఎందుకు బాగులేదు? నీ బిడ్డలకు ఎందుకు బాగలేదు? నేను జ్ఞాపకం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా విషయాలు వింటూ ఉండాలి. నీ భార్యకు బాగలేదు, నీ భర్తకు బాగలేదు, నీ బిడ్డలకు బాగలేదు. తద్వారా దేవుడు ఏదో నీకు పాఠాన్ని నేర్పించడానికి అవకాశం ఉంది. ఆ పాఠాన్ని నీవు గ్రహించి నీవు సరి చేసుకోవడం నీకు ఆశీర్వాదకరం. ఇంకొకటి ఏమిటి అనగా, దేవుడు నిన్ను ఆ యొక్క అనుభవాలు గుండా వెళ్ళించడం ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎట్ ది సేమ్ టైం నీవు కూడా దీవించబడతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఆలోచించండి. మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది నయోమి తన యొక్క యవనస్తురాలైన కోడలతో బెత్లెహేముకు బయలుదేరింది. బెత్లెహేముకు బయలుదేరి బెత్లెహేములోని ప్రజలను ఆమె కలిసింది. కలిసిన తదుపరి ఆమె అంటున్న మాట చాలా విచారకరమైన మాట అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసును గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి అనంటే ఏమిటో మీకు తెలుసు, మధురము. నయోమి అంటే ఇప్పుడు ఏమంటుంది? మారా అంటుంది. మారా అంటే చేదు అని అర్థం. మనకు తెలుసు కదా, నిర్గమాకాండం
15వ అధ్యాయంలో చూసినట్లయితే మారా అని మనం చదివాం. ఇలాంటి చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. 23వ వచనం, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగేను. మారా అనే మాటపై 1 అని వేసింది. క్రింద చూడండి, అనగా చేదు. మారా అనుభవంలోనికి ఈ యొక్క కుటుంబము అనగా నయోమి కుటుంబము వచ్చినట్లుగా మనము గ్రహించాలి. మన యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క మాట వినకుండా మన సొంత నిర్ణయాలు చేస్తే మారా అనుభవం గుండా వెళ్ళవలసి వస్తుంది. నా ప్రియ యవ్వన బిడ్డలారా, మీ యొక్క జీవితాలలో ఎవరినో ప్రేమించి, ఎవరో అమ్మాయిని ప్రేమించి పెండ్లు చేసుకుని ఇది దేవుని చిత్తం అనవద్దు. వివాహ వయసు పెరిగిపోతుంది కాబట్టి దేవుని చిత్తం లేక నా చిత్తం అనేది ప్రక్కకు పెట్టి పెండ్లి చేయడం మంచిది అని పెద్దలు కూడా తలస్తూ ఉన్నారు. కాబట్టి అది వారికి ఇడువబడుతుంది. ప్రియులరా, ఇక్కడ నన్ను మారా అనండి అంటుంది. తదుపరి ఇంకేం మాట్లాడుతుంది అని అంటే 21వ వచనం, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేశను, మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికింది. ఎంత విచారకరమైన స్టేట్మెంట్ అండి ఈ నయోమి ఇచ్చేది. యూదా బెత్లెహేములో ఆమె ఏమి నేర్చుకుందో చాలా అపోజిట్గా మాట్లాడుతుంది, చాలా విరుద్ధమైన రీతిగా మాట్లాడుతుంది. చాలా బాధ వేస్తుంది ఈ మాటలు చదువుతుంటే. నయోమేనా ఈ మాటలు మాట్లాడేది? దయచేసి మనము గ్రహించాలి. మన జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలు వచ్చినప్పుడు మనము జాగ్రత్త పడాలి అనే దేవుడు తన కృపా వాక్యాన్ని మనకిచ్చారు. ఆ వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్యాన్ని జీర్ణించుకోవాలి, ఆ వాక్య ప్రకారము జీవించాలి. ప్రియులారా, జీవించిన నాడే దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితాల్లో క్రియారూపముగా పనిచేయడం ద్వారా అనేక మందికి మనము ఆశీర్వాదకరంగా ఉంటాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని. ఏమిటమ్మా నీ సమృద్ధి? నువ్వు సమృద్ధి ఉండి ఉంటే నువ్వు బెత్లెహేములోనే ఉండేదానవు కదూ. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని అని అంటుంది. సమృద్ధి 2 రకాలైన సమృద్ధులు. ఒకటి భౌతికమైన సమృద్ధి, అంటే శారీరక సమృద్ధి. రెండవది ఆధ్యాత్మికమైన సమృద్ధి. ఈ యొక్క నయోమి జీవితంలో ఏ సమృద్ధి ఉందో ఆమెకే తెలుసు. బెత్లెహేములోనే శారీరక సంబంధమైన సమృద్ధి ఉండి ఉంటే ఆమె బెత్లెహేమును విడిచిపెట్టవలసిన పని లేదు. ఆమెకు ఆధ్యాత్మిక సమృద్ధి ఉండి ఉంటే ఈ కష్టకాలంలో మనము ప్రభు మీద ఆనుకొని నిలవబడటం మంచిది అని అనుకుని ఉండేది. శరీర సమృద్ధి లేకుండా, ఆధ్యాత్మిక సమృద్ధి లేకుండా జీవించిన నయోమి మాటలు చాలా విడ్డూరంగా కనబడుతూ ఉన్నాయి. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని అని అంటూ యెహోవా మీద ఆమె నింద మోపుతుంది. ఏమంటుంది? యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేశను అని అంటుంది. ఈ మాట దేవుని వాక్యానికి ఎంత విరుద్ధమైన మాట అండి. ఆమె రిక్తురాలుగా వెళ్ళలేదు. ఒక సంగతి గమనించాలి పిల్లరా, రిక్తత్వము అనే మాటలోని అర్థాన్ని గ్రహించాలి. రిక్తత్వము అనే మాటను మనం అర్థం చేసుకోవాలి అని అంటే, యేసు ప్రభువారిని గూర్చి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఒక మాట వ్రాశారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను.
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. విన్నారు కదా, నయోమి మోయాబు దేశాన్నించి బయటకు తీయబడుట దేవుని కృప. దేవుడు ఆమెకు ఈ రిక్తిత్వాన్ని కలుగు చేశాడు. మీరు నన్ను నయోమి అననేలా అని అంటుంది. ఈ విషయాలు చదువుతున్నప్పుడు ఏదో వైరాగ్యము చెందిన వ్యక్తి మాటలు మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపించడం లేదా? అనేక పర్యాయాలు విరక్తి చెందిన వ్యక్తులు నా మటుకు నేను చాలా విన్నాను, మీరు కూడా విని ఉంటారు. ఏమి దేవుళ్ళే బ్రదర్, ఏమి గుడిలే, ఏమి వాక్యంలే, అక్కడికి వెళితే ఏమి కలిసి వస్తుంది, ఏమొస్తుంది, అక్కడ కూడా చాలా పాలిటిక్స్ ఉన్నాయి. నీకెందుకు ఆ పాలిటిక్స్ సంగతి? నీకెందుకు ఆ గుడిలోని విషయాలు? నీవు దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడి బయటకు రావాలి. మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడ గొడవలు ఉంటాయి. ఉన్నప్పుడు నీవు వాటిని చూడకూడదు. నీవు గుడికి వెళ్ళేది గొడవలు వినడానిక, గొడవలు చూడడానిక? దేవుని వాక్యాన్ని వినడానికి. దేవుని వాక్యంలో ఏదైనా తప్పు ఉందా? ఏదైనా తప్పు నీవు కనుగొన్నావా? మన యొక్క సొంత నిర్ణయాలు చేయడం మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎవరి మీద కూడా ఆయన విరుద్ధముగా సాక్ష్యము పలికేవాడు కాడు. దేవుడు కొన్ని పర్యాయాలు కొంతమందిని, నా మటుకు నన్ను, మిమ్మటుకు మిమ్మల్ని, కొన్ని మనకు అననుకూలమైన వ్యతిరేకమైన పరిస్థితుల గుండా తీసుకుని వెళ్తాడు. ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు అని నీవు విశ్వాసముగా నీవు ప్రశ్నించుకోవాలి. దానిలో నీకు ఆశీర్వాదం ఉన్నదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోబు గారి యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు. పిల్లరా, యోబును దీవించిన విధానాన్ని మనము ఆలోచిస్తున్నప్పుడు మన ఒళ్ళు జలధరిస్తే, దేవా నీకు స్తోత్రాలు నాయనా, యోబు భక్తుని ప్రపంచానికి మీరు ఆశీర్వాదకరంగా ఉంచావు. ఎందుకు? ఎటువంటి పరిస్థితుల్లో? ఆరోగ్యం క్షీణించినప్పుడు, భార్య తిడుతున్నప్పుడు, బిడ్డలు చనిపోయినప్పుడు, ఆస్తిపాస్తులు కోల్పోయినప్పుడు ఆ మహానుభావుడు యోబు తన యొక్క జీవితంలో కనబర్చిన నిదానం మనకు పాఠము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 22వ వచనాన్ని చదివి ఋతు గ్రంథాన్ని నేను ముగిస్తాను. నేను సమృద్ధి గలదానై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసిన. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచును అని వారితో చెప్పాను. ఎంత లౌకిక మాట్లాడుతుందో ఆలోచించాలి. 22వ వచనం, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. దేవుని నామానికి స్తోత్రమండి. మనం ఇంతవరకు చాలా కఠినంగా చెప్పుకున్నాం, కానీ ఒక క్రొత్త అనుభవంలోనికి నయోమి, రూతు వస్తున్నారు. వారు యవల కోత ఆరంభంలో వచ్చారు. ఇశ్రాయేలు దేశంలో యవలలు పండుతాయి, గోధుమలు పండుతాయి. యవలులు పేదవారికి ఉపయోగపడే ధాన్యం, గోధుమలు గొప్పవారు తింటారు. నేను ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు యవల రొట్టెలు నేను తిన్నాను. అవి చాలా బాగుంటాయి. ఎందుకనగా దీవించబడిన వాగ్దత్త దేశంలో పండిన పంట ఏదైనా దేవుడు దీవిస్తాడు, ఏదైనా బాగుంటుంది. అటువంటి పరిస్థితుల్లో కనుక రూతు నయోమి వెళ్ళారు. వెళ్ళిన తదుపరి ఏమి జరిగింది? కరెక్ట్గా ఆ యవల కోత ఆరంభంలో ఈ ఇద్దరు చేరారు.
దాని తరువాత ఏమి జరిగిందో అనేది మన ఒళ్ళు పులకరించే సత్యాలు రాయబడ్డాయి. ఎంత ఆధ్యాత్మికంగా పెరగడానికి మిగిలిన భాగం ఉపయోగపడుతుందో. బోయజు అనే ఒక ఆస్తిపరుడు, గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు 2వ అధ్యాయంలో మనకు పరిచయం చేయబడుతున్నాడు. ఆ వ్యక్తిని గురించి మనము చాలా విషయాలు నేర్చుకోవాలి. 2, 3, 4 అధ్యాయాల్లో బోయజు అనే గొప్ప ఉదార స్వభావం కలిగిన వ్యక్తి యొక్క క్యారెక్టర్తో నింపబడ్డాయి. ఆ విషయాలు ధ్యానించి మేలు పొందినట్లు పరిశుద్ధాత్మదేవుడే తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మన జీవితాల్లో నిజాయితీగా ఉండాలి అంటే మనం ఏమి చేయాలి? మనం తప్పు చేసినప్పుడు మనం దానిని ఒప్పుకోవాలి. మన జీవితాల్లో ఇతరులని మనము మొట్టమొదటిగా క్షమించాలి. అందరూ తప్పు వైపు ఉన్న మనము మాత్రం ఒక్కరుగా ఉన్న సరైన దాని వైపే మనము ఉండాలి. అందరూ తప్పుని సమర్థిస్తున్నా మనమందరము మాత్రం ఏ విశ్వాసంతోనేనైతే మనం సరైన దానిని నమ్ముతామో దాని కొరకు మనము నిలబడాలి. నిజాయితీపరుడు ఎప్పుడైనా నిజాన్ని చెబుతాడు. ఎలాంటి పరిణామాలైనా చవి చూస్తానికి సిద్ధంగా ఉంటారు. నిజాయితీపరుడు దేవుని విశ్వాసం ద్వారా సరైన దాని కొరకు నిలబడతాడు. దాని కొరకు అతనిని ఎంతమంది తిట్టినా, ఇష్టపడకపోయినా, ఎలాంటి పరిణామాలైనా అతని చెవి చూసినా నిజాయితీపరుడు మంచిదాని కోసము నిలబడతాడు. ఇలాంటి నీతి నిజాయితీ కలిగిన జీవితాన్ని మనము జీవించాలి అని ఆశగా ఉందా? అంటే ఈ శనివారం, ఆదివారం ఆరాధన ఛానల్లో 7:30కి ప్రత్యేకంగా మన జీవితాల్లో నిజాయితీ పరులుగా ఉన్నామా లేదా అని పరీక్షించుకుందాం. లేకపోతే నిజాయితీ పరులుగా ఎలా మారాలి అనేది బ్రదర్ పి భక్తి సింగ్ గారు ప్రత్యేక వాక్య పరిచర్య నిజాయితీ అనే అంశం మీద చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ని వీక్షించండి. దీనిని మాత్రం మీరు మిస్ కాకండి. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.